ఇదేంటంటే పచ్చి మామూలు పొద్దున దోసకాయ కూర చేద్దామని తరిగాను. పొద్దున దోసకాయ కూర పెట్టాను వీడియో ఏంటంటే ఇప్పుడు నేను దోసకాయ తరిగితే ఏమైందంటే గింజలు చేదున్నాయి. అది గింజలు తీసేసి కాయ మొత్తం చేదుంటే ఎట్లా బయట పడేస్తాం, మనకు ఉపయోగపడదు. ఇది గింజలు తీసాం కాబట్టి చేదున్న గింజలు తీసాం కాబట్టి ఇట్లా ఆవకాయలాగా కలుపుకుందాని వేసాను. ఇది ఒక రోజు ఉంటుంది, నీకు ఒక రోజు 2 రోజులు ఉంటుంది పచ్చడి. అందుకోసం ఏంటంటే ఈ దోసకాయ తరిగి గింజలు తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను. దీంట్లో ఏంటంటే కొంచెం మెంతిపిండి వేస్తాను. మెంతిపిండి అవసరం దేనికైనా కూడా, కొంచెం మెంతిపిండి. తర్వాత ఏంటంటే కొంచెంగా ఉప్పు, ఎందుకంటే ఒక్క దోసకాయ కాబట్టి ఉప్పు కారం వస్తున్నాయి. ఇది ఉప్పు కొంచెంగా ఇట్లా బట్టి పోస్తుంది, ఒక అంటే పెద్ద స్పూన్ ఉంటుంది ఉప్పు పోస్తున్నాను. దీంట్లో అంటే కారం సగం ఉప్పు పోసాను. దీంతో ఒక పెద్ద స్పూన్ కారం ఉప్పు వేసాను, 2 స్పూన్లు కారం వేస్తున్నాను దీంట్లో. తర్వాత కొంచెంగా పసుపు, మెంతి పిండి వేసాను, పసుపు వేసాను, కొంచెంగా ఇంగు వేస్తాను. ఆవకాయలా కలుపుతున్నాం కాబట్టి ఇట్లా కూడా బాగుంటుంది. కొంచెం ఇంగువ. దీన్ని ఏం చేస్తానంటే కొంచెం కలిపి నూనె అది వేస్తాను. కొంచెం కలిపిన తర్వాత నూనె వేస్తాను ఆవకాయలాగానే. ఈ దోస ఆవకాయ అయితే మామూలు ముక్కలు చెక్కుతోనే తరిగి వేస్తారు దోస ఆవకాయ. దీనికి చేదు ఉన్నది వేస్ట్ కాకుండా కావాలని చెప్పేసి చేదు తీస్తుంది ముక్కలు తరిగి గింజలు తీసేసి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇట్లా కూడా ఒక రోజు 2 రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుంది, పాడవదు, పచ్చడి కమ్మగా ఉంటుంది. అన్నానికి దీనితో కూర చేసుకున్నా పప్పు చేసుకున్నా మంచిగా అన్నం తినచ్చు, బాగుంటుంది. కొంచెం నూనె పోస్తున్నాను, ఎక్కువ నూనె పట్టదు, పచ్చి ముక్కలు కాబట్టి తక్కువ పడుతుంది కారం. కాస్త ఊట వస్తున్న తర్వాత ఇదేంటంటే ఇంత నేను చెప్పేది, దోసకాయ చేదుందని మొత్తం పడేది, మొత్తం కాయ చేదుంటే బయట పడేస్తాము. అట్లా కూడా గింజలు చేదు కాబట్టి గింజలు తీసేసి పచ్చడి కలుపుతున్నాను. ఇట్లా చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం కలుపుకున్నా కూడా, ఒక చెంచా పచ్చడి వేసుకున్నా కూడా అన్నం కలుస్తుంది, కడుపు నుండి అన్నం తినచ్చు. దీని పచ్చడి అనుకోవద్దు, దీనితో కూర కొంచెం ఉత్తపప్పు చేసుకున్నాం అనుకోండి, శుభ్రంగా 2 కమ్మంగా కడుపుకుండా అన్నం తినచ్చు. 4, 5 ఉన్నా కూడా సరిపోతుంది. ఇది ఇట్లా ఒక రోజు 2 రోజులు అయితే నిల్వ ఉంటుంది, పాడవదు. ఎక్కువ రోజులు అయితే ఉండదు, చెక్కు తీసి పెట్టాను కాబట్టి ముక్కలు పాడవుతుంది. అది ఒక 2 రోజులు బాటు ఉంటుంది ఈజీగా. ఇట్లా చేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది ఇట్లా కలిపాను. ఇవాళ ఇంకోటి కూడా చూపిస్తాను ఉండండి. ఇది పొద్దున్న దోసకాయ ఉందని చేశాను. ఇదే పులిహోర గోంగూర పచ్చడి ఆర్డర్ ఉంది, అందుకని చేశాను. ఇది ఉసిరావకాయ, ఇది ఉసిరావకాయ ఆర్డర్ ఉంది, వేరే వాళ్ళు కావాలన్నారు, అందుకే నేను తయారు చేశాను ఇవాళ. అందుకే ఇప్పుడు ఎట్టో ఈ వీడియో చూపిస్తున్నాను అని చెప్పి వీటితో పాటు దాన్ని కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా మీకు ఈ రెసిపీ నచ్చేటట్టయితే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏంటంటే దోసకాయ వేసుకొని పచ్చడి కలుపుకోవచ్చు. నేను ఇవి ఆర్డర్ మీద చేశాను. ఇవి నేను ఎవరైనా కూడా కావాలనుకున్నాను, మా ఫోన్ నెంబర్ ఉండేది, నాకు ఫోన్ చేసి చెప్తే నేను మీకు పంపిస్తాను ర్యాపిడ్ ద్వారా.